చీరాల చీరాల సారీ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మన చీరాల సారీస్ లో ఫస్ట్ వచ్చేసి ఆఫర్ సారీస్ అండి. భవానీ ఎప్పుడు అడుగుతూ ఉంటది కదండి, ఆఫర్ సారీస్ ఏం తీసుకొచ్చారు ఈసారి. అబ్బా ఏం చెప్పిందండి, అంత మర్యాదగా చెప్పింది. ఈసారి 299 కి తీసుకొచ్చామండి. మేడం అయితే చూపిస్తారు మీకు. అది అలా చెప్పాలంతే గాని 299 కి ఈసారి కస్టమర్స్ ఇంకా రియాక్ట్ అవ్వట్లేదని పాపం భవాని ఫీల్ అవుతుంది. 100% వచ్చేస్తారండి 299 కి. మంచి జార్జెట్ షిఫాన్స్ తీసుకొచ్చాను, చాలా అంటే చాలా బాగున్నాయి. 299 కాస్ట్ అనుకుంటేనమ్మా ఫ్రీ షిప్పింగ్ కూడా అనమాట. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారమ్మా. సో ఇస్తున్నానమ్మా 299, అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి. హ్యాపీగా విత్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా ప్రతి శారీకి కూడా ఉంటుంది. క్వాలిటీ వైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. జస్ట్ 299 రూపీస్, అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. కొన్ని విషయాలు చెప్పాలి మేడం. చెప్పమ్మా. కొన్ని అడగాలనుకుంటున్నాను. అడుగు. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా మేడం. అవును. సమ్మర్ లో అసలు ఇంటి దగ్గర ఉంటే అబ్బా ఎన్ని ఆటలు ఆడుకుంటాం మేడం. అవునమ్మా. భవాని వోకుల అంటాను, వోకుల ఆట అనింది మేడం. ఇంతకీ ఏంటి భవాని ఆ వోకులు అంటే? వోకులాట అంటాం మేడం. గ్రీటింగ్స్ ఉంటాయి కదా, హీరోయిన్స్ గ్రీటింగ్స్ ఉంటాయి కదా మేడం. ఓకే ఓకే. న్యూ ఇయర్ వస్తే మాత్రం అందరి ఇళ్ళకి వెళ్ళి మేమైతే పంచుకుంటాం 2 చాక్లెట్లు. ఆ గ్రీటింగ్ కార్డ్ తీసుకెళ్లి ఇస్తాం అనమాట. కూడా ఎన్ని వచ్చినాయి అని చేసుకుంటాము. అయితే మేము ఆడుకుంటాం అన్నమాట. ఎలా అంటే మేము పోలో వేసుకున్నాను మేడం. కొంచెం నో ప్రాబ్లం, ఏం పర్లేదు. పోలో తింటున్నాను నేను. అవునా? అసలు ఇలా నుంచి అసలు మాకేదిరా పోలో. రెండే మేడం, మిగతా దగ్గర నుంచి లాగేసుకున్నాను నేను. వీళ్ళ దగ్గర రౌడీజం చేస్తే తప్పించి ఇవ్వరు మేడం. నేను అక్కడ పెట్టుకొని వచ్చాను, వచ్చేసరికి లేవు, తీసుకున్నాను. సరే లేదు, అమ్మాయిని అడిగి తెచ్చుకున్నాను మేడం. ఇంటికి వోకులాట గురించి ఏంటో చెప్పు. గ్రీటింగ్స్ ఉంటాయి కదా మేడం, ఆడుకుంటాం అనమాట. మామూలుగా హీరోయిన్స్ వాళ్ళందరూ ఉంటాయి కదా, మామూలుగానే చేతిలో పట్టుకొని వేస్తా ఉండాలి. ఏవైతే ఇప్పుడు మీరు మహేష్ బాబు ఫోటో వేసారనమాట, ఎట్ ఏ టైం నేను కూడా వేసానంటే ఇంకా గ్రీటింగ్స్ అన్ని నాకే వచ్చేస్తాయి. అలా మేడం. భలే ఉంది ఆట. ఏదో మనం కూడా ఒకసారి బాక్స్ లో ఉన్నాయి నా దగ్గర, ఇప్పుడు కూడా ఉన్నాయి గ్రీటింగ్స్. దాచేసావా? దాచుకుంటాను మేడం. అబ్బా, అలా గ్రీటింగ్స్ అన్ని సంపాదించావు చిన్నప్పుడు. గ్రేట్. వోకులాట అంటే ఇదేదో డిఫరెంట్ గా ఉంది, నేనైతే వినలేదు. మీరు కనుక వింటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి. గ్రీటింగ్స్ వేసుకుంటారంట సేమ్ కనుక అయితే కనుక ఎవరైతే కరెక్ట్ గ్రీటింగ్ వేస్తారో వాళ్ళు మొత్తం తీసేసుకుంటారంట. మా భవాని అయితే ఇన్ని గ్రీటింగ్స్ సంపాదించిందంటండి. ఒకసారి అవి కూడా పట్టుకొచ్చి మన సబ్స్క్రైబర్స్ చూపించాలరా నువ్వు. ఓకే మేడం, షూర్ అంటండి. ఒకసారి అవి కూడా తీసుకొచ్చి మన సబ్స్క్రైబర్స్ కోసం చూపిస్తారు. అయితే మనం ఏ రూమ్ దగ్గర ఉన్నాం రా? మనం C2 మేడం. C2 రూమ్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి కదండి. అవన్నీ కూడా అయితే ఈ వీడియోలో అయితే 2250 or 3 days పట్టింది మేడం గట్టిగా. 2250లో అనమాట అండి. C2 రూమ్ లో ఐటమ్స్ లో మీ ముందుకు వచ్చేసారండి. శారీస్ అయితే ప్యూర్ బెనారసి పట్టులో వస్తాయి. పళ్ళు చూసారు కదండి ఎంత చక్కగా ఉందో. ఓవరాల్ శారీ అంతా కూడా ఫుల్ వీవింగ్ బోర్డర్ లో చూసారు కదండి. ఇది చూపించిన తర్వాత మీ ఆటలు కూడా చెప్పాలి నాకు. అవునా? మా గేమ్స్ కూడా నేను చెప్తానమాట అండి. శారీ అయితే అసలు ఎక్స్ట్రాడినరీగా ఉందండి. కాస్ట్ వచ్చేసేసి 2250, అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి. బట్ శారీ అయితే చాలా బాగుంది. ఇందులో కలర్స్ అండి, కలర్స్ కూడా నేను ఒక్కొక్కటి పెట్టేస్తానండి. 2250 అండి, అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. కలర్ గానీ కాంబినేషన్ గానీ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అనమాట అండి, అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి. ఇదైతే మనకి బెనారసీలో వచ్చింది కదండి. ఇది చందేరి క్లాత్ మీద అండి. ఇవన్నీ కూడా 2250, అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. చెప్తారు కదా మీ ఆటల గురించి నాకు? చెప్తానమ్మా. చిన్నప్పుడు మేమైతే కుంటాట ఐడియా ఉంది కదా, తొక్కుడు బిళ్ళ. తొక్కుడు బిళ్ళ అయితే ఎన్ని రకాలైనా ఆడతాం మేడం. ఓకే, కుంటాట అది ఆడుకునే వాళ్ళము, గవ్వలు ఆడేవాళ్ళము. ఒక కాలు పైకెత్తి గవ్వలు అది ఆడుకునే వాళ్ళము. అలాగే చింతిక్కలు ఉంటది కదా, అదే దాన్ని గచ్చింకాయలతో కూడా, గచ్చింకాయలని ఇంత కాయలు ఉంటాయి,
వాటితోటి జస్ట్ 3 వదిలి ఆడతాం కదా చిన్నప్పుడు. రుద్ది పెడతారు మేడం, వాటితో కరెక్ట్. ఆ గచ్చంకాయలతోటి కూడా ఆడుకునే వాళ్ళము. ఇంకా చాలా చింతపిక్కలాట. దానికి హోల్స్ కింద ఉంటాయి కదా, దాన్ని ఏదో అంటారు కదా, దాని పేరు ఏంటి, 6 హోల్స్ వస్తాయి కదా, చిన్న చిన్న హోల్స్. అవి ఒక్కొక్క 6 7 ముందు పంచుతాం మనం. వామనగుంటలే కదా, కరెక్ట్ మేడం. కొత్తగా వింటున్నాను మేడం. వామనగుంటలు అని ఒక బాక్స్ లా ఉంటది, అందులో చింతకాయ పిక్కలు వేస్తారు. ఒక్కొక్కటి దాంట్లో పంచుకుంటూ రావాలన్నమాట. ఏది సరిగా వచ్చిందో 4 వచ్చినాయి అనుకో, అవి మనం 4 అలా వచ్చినాయి అనుకోనమ్మా, ఒక్కొక్కటి వేసుకుని వెళ్తాం కదా వామనగుంటల్లోనూ, అవి మనం తీసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటది గేమ్. అలాగే వైకుంఠపాళి, అలాగే మన కస్టమర్స్ కూడా చెప్పండి మేడం, తెలుసా? వైకుంఠపాళి, పాంపటం అంటే పేర్లు వింటాం మేడం. కొంచెం మేము చెప్పుకునే నాటుగా ఉంటాయి అన్నమాట పేర్లు. ఎలా చెప్పుకుంటారు? పాములాట, పాము మింగేసింది, ఇట్లా మాట్లాడుకుంటాం మేడం. ఇవన్నీ కూడా 2250 అండి, ఆఫర్ ప్రైస్ అన్నమాట. అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి, ఫ్రీ షిప్పింగ్ అన్నమాట అండి. వినితక్క నీకేమన్నా చాట్లు? అబ్బో నువ్వు ఎప్పుడు అక్కే కానేది కొత్తలో అనేది మేడం. అక్క నీ తర్వాత పోయింది మేడం. అసలు పిలిచిద్ది అంటే అక్క అని, ఇప్పుడు తొక్క అంటుందా? ఏదైనా పిలిచిద్ది మేడం. ఒకసారి పేరు పెట్టి పిలిచిద్ది, అక్క అని ఏం పిలవదు. అవునా భవాని? పిల్ల అబద్ధాలు చెప్తుంది. అవునా? భవానికి అందరికి రెస్పెక్ట్ ఇచ్చింది మేడం. భవ్యకే మేడం. గివ్ రెస్పెక్ట్, ఇక్కడ అందరు భవ్యకు భయపడతారు మేడం. బాగా బెదిరించింది అందరినీ. అవునా? భవ్య నా దగ్గర మాత్రం చల్లవు మేడం. అవునా? ఇదైతే నిజము. ఓకేనండి, వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం. అలాగే మేడం చెప్పమ్మా, వాళ్ళు చిన్నప్పుడు ఏం మాట్లాడుకున్నారో ఒకసారి కామెంట్ చేసేమని చెప్పండి. ఓకేనమ్మా, షూర్. మీరు చిన్నప్పుడు ఏమేమి సమ్మర్ లో ఏమేమి గేమ్స్ ఆడుకునే వాళ్ళు అవి కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి. గేమ్స్ తక్కువ గుర్తున్న మామిడి పళ్ళు అండి, అబ్బా ఎప్పుడు వస్తాయా అని చెప్పి మామిడికాయ కోసం ఎదురు చూస్తాను మేడం. ఒకసారి చిన్నప్పుడు అయితేరా మేము తోటలోకి వెళ్ళామన్నమాట. తోటలో మామిడికాయలు కోసుకున్నాను, ఫ్రెండ్స్ అందరం వెళ్ళామన్నమాట. ఎండాకాలం దొంగతనానికి వెళ్ళారు, దొంగతనానికి కరెక్ట్. అయితే ఒక 5-6 వెళ్ళామన్నమాట. వెళ్తే భూమి పగిలిపోయి ఉంటది. వేసవకాలం ఏంటంటే కొంచెం నెరస్ వచ్చేసి ఉంటాయి కదా. నా కాలు ఏమైందంటే ఆ పగుళ్ళలో పడింది అనమాట. జస్ట్ యాంకిల్ వరకు ఇంతవరకు పడింది అనమాట కాలు. పడితే అది నేను తెలియక పిలుస్తూ ఫ్రెండ్స్ ని పక్కకి తిప్పేశాను. ఇంకా అది ఎంత లాగినా కాలు రావట్లేదు. అయ్యో ఎవరు తీసారు మేడం? ఇంకా మా ఫ్రెండ్స్ ఉండి నరికేవారు కాలు రావట్లేదు బాబాయ్ అంటే నేను ఒకటే ఏడు. అప్పుడు ఇంకా మనకి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి ఎలా. అదే కదా, అసలు అంటే ఆ ఏజ్ లో నాకు తెలియదు కదా, ఇంకా వాడికి తెలియక అనేసారు పాపం. అయ్యో కాలు ఎందుకు రావట్లేదు అని చెప్పేసేసి. ఇంతకు మామిడికాయలు తెచ్చుకున్నారా లేదా మేడం? 100% అసలు మామిడి పళ్ళు కాయలు మా ఫ్రెండ్స్ గాయత్రి వాళ్ళని అసలు ఏం ఏడ్చేసానంటే, అయ్య బాబు ఇప్పుడు నా కాలు నరికెత్తారు, నా కాలు రాజా కుంటుకుంటూ ఇంటికెళ్ళి అమ్మ కాలు అడిగితే. మేబీ నేను 8th క్లాస్ ఏమోనమ్మా, చాలా చిన్న వాళ్ళం అనమాట. అన్నపూర్ణ, కౌసల్య, గాయత్రి మా ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళందరూను సత్యవతి అందరం కలిసి అనమాట. నీకోటి చెప్పనా? చెప్పండి. మేము గోల్డ్ దుక్కి సినిమా హాల్కి కూడా ఎలా వెళ్ళాము ఏంటి అనేది తర్వాత చెప్తాము. సస్పెన్స్ అనేది మీరు కూడా మాకు ఇస్తారు కదా మేడం మ్యాంగోస్. అవునమ్మా, అవును నిజం. ఈ ఇయర్ కూడా ఇస్తాను కంపల్సరీ. ఆర్గానిక్ మ్యాంగోస్ తెప్పిస్తారు, వంశీ గారు తెప్పిస్తారు. ఆర్గానిక్ ఫుడ్డే కదా, ఎలాంటి మందులు లేకుండా వాడాలి ఫుడ్ అనేది. ప్లాస్టిక్ కవర్స్ లో కూడా నిల్వ లేకుండా వాడాలి అనేది మా ఇంట్లో కాన్సెప్ట్ అనమాట. సో ఈ ఇయర్ కూడా మ్యాంగోస్ గుర్తు చేస్తాం వంశీ గారికి. ఓకేనా? ఆయన గుర్తుంటే అది కంపల్సరీ. ప్లీజ్ అండి, వీడియోలో అయితే ఏం చేయండి, ఇంకొకసారి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ ఉషా వంశీ, మీ మామిడి పళ్ళు, మీ సోపర్ స్టార్ట్ అయిపోయింది.